హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రభుత్వం ఏదైతే అన్నదో మహిళలకు ఉచిత ప్రయాణమని సరిగ్గా పథకం పెట్టి దాదాపు వారం నుంచి 10 రోజులు కాకముందే ఆటో యూనియన్ నుంచి కానీ ఆటో డ్రైవర్ నుంచి కానీ భారీగా వ్యతిరేకత అయితే వస్తుంది. ఇప్పటికే పలు చోట్ల ధర్నాలు చేపడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అది సంతోషమే, కానీ మా ఆటో యూనియన్ పట్ల కూడా ఆటో డ్రైవర్ల పట్ల కూడా కొంచెం ఆలోచించి మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి భరోసా కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు మనమైతే అమీర్పేట్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం. ఆటో పరిధిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల దగ్గర ఉన్నాం. వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి వాళ్ళ అభిప్రాయం ఏంటో. ఉచిత బస్సు ప్రయాణం అయితే మహిళలు కల్పిస్తున్నారో వాళ్ళు నష్టపోతున్నారని అంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. పరిస్థితి చాలా దారుణం ఉందన్న, చాలా దారుణం ఉంది బాబు. ఇప్పుడు పరిస్థితి బట్ ఫ్రీ ప్లేస్ అంటే లేడీస్ మొత్తం బస్సులో వెళ్ళిపోతున్నారు. గిరాకు వస్తలేదు, ఏం వెళ్తున్నారు. మంచి గిరాకు ఉంటే ఫ్రీ ప్లేస్ ఎత్తేసి ఉండే, ఎత్తేసి ఉంటే బాగుండు. అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రోజు మేము 1500 1600 కొడుతున్నాం. ఇప్పుడు 1000 రూపాయలు కూడా అవుతలేవు. దాని గురించి మేము ఇల్లు కిరాయి కట్టుకోవాలన్నా, మా ఫ్యామిలీ పిల్లలు ఈ స్కూల్ చదువులు చెప్పాలన్నా, ఎట్లా చెప్పి అది అర్థం కాకుండా ఉంటుంది. అయమాయంగా ఉంటామని అంటారు. మీకు ఇంత నార్మల్గా వచ్చే ప్యాసింజర్స్ ఎవరు ఉంటారన్న? లేడీస్ ఉంటారా, జెంట్స్ ఉంటారా, ఆడవాళ్ళ మగవారా? వస్తుండ్రి. ఇప్పుడు జెంట్స్ కూడా వస్తున్నారు కానీ తక్కువ, ఆడవాళ్ళు కూడా వస్తుండ్రి. ఇప్పుడు మొత్తం ఫ్రీ బస్సు వెళ్ళిపోతున్నారు. కొడతాం కొడతాం. మరి ఎలా ఉంది ఇప్పుడు ఓలా ర్యాపిడో మీద వస్తుందా? జెంట్సే వస్తున్నారు, ఎవరు లేడీస్ అయితే ఒక్కరు ఎక్కుతలేరు. ఏదో గల్లీలకి బస్సు లోపలికి అట్లా ఎక్కుతున్నారు, కానీ మేము లాంగ్ అయితే లేడీస్ ఒక్కరు ఎక్కుతలేరు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ ఓలా ర్యాపిడో ద్వారా మీకు ఏమైనా ఇబ్బందా, లేదంటే ఆర్టీసీ రెండు ఇబ్బందిని అంటారా, లేదంటే ఎలా ఉంది పరిస్థితి? ఓలా ర్యాపిడో అయితే నడుస్తుంది. దాని మీద మేము కూడా కొడుతున్నాం. ఓలా ర్యాపిడో నడుస్తుంది మాది కూడా. కమిషన్లు ఎక్కువ కొడుతుంది. ఓలా ర్యాపిడో కమిషన్ ఎక్కువ అవుతుంది. అది ఇప్పుడు దాంట్లో కమిషన్ పోతే ఏదో నడుస్తున్నావు కదా నడుస్తుంటుంది. ఆ ఫ్రీ బస్ వచ్చినా కానీ లేడీస్ మాట ఒక్కరు ఎక్కుతలేరు. మాట బస్సుకు వెళ్ళిపోతున్నారు లేడీస్. బండి ఏమో వెళ్తున్నాయి, ఏదో పుట్ట గడుతున్నాయి ఇప్పుడు. ఏం కాకుండా బతక చాలా కష్టం, చాలా దారుణం అయిపోయింది. ముందు ఇంకెట్లా ఉంటుందో ఇప్పుడు ఎట్లా అయింది. ఫస్ట్ ఇప్పుడు ముందు ఎట్లా అవుతుంది కష్టం. మరి మీ ఆటో యూనియన్ నుంచి కానీ మీ ఆటో డ్రైవర్ అంతా కూడా కలిపి ప్రభుత్వానికి ఎటువంటి విన్నపాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? మాట్లాడాలనుకుంటున్నాను, ఎవరు ముందుకు పెడతా ఉంటున్నారు. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు చూసి మా మంత్రి పత్రం రాసి మంత్రికి సీఎంకి రాయాలని అంటున్నారు. డిమాండ్స్ కదా. అదే ఆటోలు ఫ్రీ బస్ ఎత్తేస్తే బాగుంటుంది. ఇది ఫ్రీ బస్ ఎత్తకుండా ఫ్రీ వేయకుండా గరీబులకు పెద్ద పెద్ద హాస్పిటల్కి ఫ్రీగా చేసేటట్లు అది పెట్టారు ఉండే, ఆ పథకం పెట్టారు ఉండే. చాలా దెబ్బ పడుతుంది ఆటోలకు. మన రోడ్డు మీద ఇప్పుడు గిరాకీ టైంలో కింద నీళ్ళు ఉట్టుకొని కూర్చున్నాం. ఇంకా ఎవరు వస్తారని 300 వచ్చినాయి. ఉదయం 6 గంటలకు వస్తే 300, 6-7 గంటలకు వస్తాయి 300. సాధారణంగా అయితే ఇంత ముందుకు ఈ టైం వరకు ఎంత వస్తుండే? ఈ టైం వరకు 500, 600, 700 వస్తుండే. ఇప్పుడు 300 కూడా వస్తాయి. ఇప్పుడు చాలా తగ్గింది.